అదే కదే మమ్మీ, నువ్వేంటి మమ్మీ ఇప్పుడు చదువుకుంటున్నావు? నేను చదువుకోవడం అంటే నీ పిచ్చి కాకపోతే. ఓ కాదా, సర్కిల్స్ ప్రిపేర్ చేసినావా? అబ్బా కాదే. మళ్ళీ ఇంతకు ఏం చేస్తున్నావు, ఏం రాస్తున్నావు? అబ్బా నేనేం చదవలేదు రాలే శిష్ట. న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కదా, అందుకోసమే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నా. ఆహా, ఇదేంటి 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 ఇది నేను చూడలే. మమ్మీ పైందంటే ముగ్గు ఓకే, మళ్ళీ కింద దాని పక్కన ఉండేది ఏంది? ఓ ఇదా, సంక్రాంతి వస్తుంది కదా అమ్మాయి చేద్దామని చెప్పి ఇలా చేసా. బాగుంది కదా పాప. ఇది శిశిర ఛాయ మీరే. ఇదంటావా, ఈ ముగ్గులకి దిష్టి తగలకుండా ఇది వేసిన. ఆడ మేమా? ఏ సైడ్ ఏ యాంగిల్ నుంచి అక్కడ మేము మమ్మీ. సరే ఇది పక్కన పెట్టేస్తే ఆయన పన్నాల పూట ఎవరైనా దయ్యాలు భూతాలు బొమ్మలు వేసారా? అయ్యో పాపం ఫీల్ అయ్యారా? మీ మమ్మీ గురించి నీకు తెలీదా? నీకు ఊరికే జస్ట్ అలా ఆట పట్టించా అంతే. ముగ్గు సరేనా? అవునా, అంతేకాదు మమ్మీ, మనం లాస్ట్ ఇయర్ వేసినాం కదా ముగ్గు. ఆ ముగ్గు వేసి పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఈ వీధిలో ఉండేవాళ్ళు, దాంట్లో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అందరికల్లా మన ముగ్గు మీద, మన ఇంటి మీదే. అవును సరే, నువ్వు చెప్తే నిజమే. అలత అంటే అయితే ఇంటి ముందు ఫోటోలు కూడా వేసిపోయింది. నిజం మమ్మీ, అంత బాగా చేసావు. ఇంకా ఆ లాస్ట్ కార్నర్ పార్వతి అంటుండలేదా, ఆమె అయితే ఏకంగా మన ముగ్గుని చెరిపేక వచ్చింది. జస్ట్ మిస్ అమ్మా, అట్లా బయటికి పోతే నన్ను చూసి పరుగు పారిపోయింది కదా. నేను కూడా చూసిన, నువ్వేది ఒక్క క్షణం లేటంటే చాలు మన ముగ్గు అంతా ఖరాబ్ అయ్యేది. సర్లే కానీ మనం లాస్ట్ ఇయర్ మంచిగా ముగ్గు వేసినామని ఈసారి అందరూ కూర్చొని ప్రాక్టీస్ చేస్తా అంటారు. నువ్వు కూడా అంతే పెద్దది బాగా ప్రాక్టీస్ చేయి. ముగ్గు ఈ వీధిలో మంది బాగుండాల. వీధిలో ఏం సరిపోతుంది, అనంతపూర్లోనే బాగుండాల. వీధిలో అంటే ఓకే, కానీ అనంతపూర్కి అంతా కలిపి మంచిదంటే కొంచెం ట్రై చేస్తా ఛాయ. ట్రై కాదు, చెయ్యాలి, వేయాలి. చేస్తా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఛాయ ఎన్నిసార్లు చూసిన సినిమానే నాకు బోర్ కొడుతుంది. వేరే సినిమా ఏమైనా పెట్టే. లేదు మమ్మీ, నాకు ఈ సినిమానే బాగుంది. ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టదు. స్వప్న ఎలా ఉన్నావే? బాగున్నానే. ఏం చేస్తున్నావే? అయ్యో టీవీ చూస్తానని. ఏంది పిల్లలు ఎప్పుడు చూసిన సినిమానే చూస్తారు, నాకైతే బోర్ కొడుతుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారే? మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారా? ఇంకేంటి? ఇంకేం నువ్వే చెప్పాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమైనా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి అడుగుతుందా? అంటే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నామే మేము. అబ్బో ఇంట్లో కాదే తల్లి, రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అవునా, మేము కూడా వచ్చేదా? చూస్తానంటుంది. అంటే మేము ఈ ఊర్లో కాదు సెలబ్రేషన్స్, వేరే గోవాకి వెళ్ళి చేసుకుంటున్నామే. గోవాకే? అవునే. మీదే బాగుంది. ఎంతైనా మేము రిచ్ కదే, ఆ మాత్రం ఉండాలి స్వప్న. సరే విద్య, పిల్లలు అరుస్తాను, మళ్ళీ కాల్ చేస్తా. ఫోన్ చేసి నేను బుక్ అయ్యేటట్టున్నాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అమ్మమ్మమ్మమ్మ, ఇంత ఈజీగా అబద్ధాలు చెప్పేశారు చూడు. మా అమ్మగారికి సెలబ్రేషన్స్ ఎక్కువ, అట్లా అంటే గోవా అంటావు. గోవా ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం జరిగింది మమ్మీ, ఇంకేం జరగల, అంతా జరిగిపోయింది. ఆల్మోస్ట్ అయితే గోవా అంటివి, అదంటివి, ఇదంటివి. కాస్త మాకు ఇక్కడ చూస్తే ఇంట్లో చిన్న సెలబ్రేషన్ లేదు మమ్మీ. సర్లే అంత పక్కన పెట్టేసి వచ్చిన కేక్ ముక్కైనా మాకు పెడతాం మమ్మీ ఆ రోజు. అయ్యయ్యో ఇదేం కర్మరా నాయన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది ఇంత ఫీల్ అవుతుంది. ఏమైంది, ఎందుకు ఎంత ఫీల్ అవుతావు నువ్వు? నువ్వు వచ్చి కల్లింగ్ అలాంటిది, మళ్ళీ ఆశలన్నీ పెట్టినావు. నేను ఆశ పెట్టడం అంటే, అయినా నేను చెప్తున్నానా మీకు పిలిచిపోతానని చెప్పి. ఆయమ్మ ఏదో అడిగితే అట్లా ఫ్లోకి చెప్పినాను. అయినా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి? జరగవని మాకు కూడా తెలుసు, ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది కదా. టీవీ చూడు. జయ
ఈసారి జనవరి ఫస్ట్ రోజు నువ్వు బాగా చదువుకోవాలా, అలాగే నాకు పనులు హెల్ప్ చేయాలా, సరేనా? ఏంటి జనవరి ఫస్ట్ రోజు ఒకరోజు చేసి సరిపోతుందా? కాదు తిక్కదనా, ఆ రోజు హెల్ప్ చేస్తే సంవత్సరం అంతా హెల్ప్ చేస్తారని అర్థం. పాయింటే. అబ్బా ఏం తెలివిగా ఆలోచించినావు. అకార్డింగ్ టు అవర్ హోమ్ కాన్స్టిట్యూషన్ ఇదే చేయాల్సిందే. ఇంకా రెడీగా ఉండి జనవరి ఫస్ట్ కోసం. మమ్మీ ఏంటి ఛాయ? జనవరి ఫస్ట్ నుంచి నేను బాగా చదువుకుంటా, అలానే నాకు చాక్లెట్స్ కూడా కొనివ్వాలి, ఓకేనా? చాక్లెట్సే కదా, తీసిస్తాలే. ఎందుకు అడగవా మమ్మీ? ఎందుకు? జనవరి ఫస్ట్ రోజు కొనిస్తే మిగతా సంవత్సరం అంతా కొనిస్తారు కదా, అందుకే. ఎంత తెలివి ఉందే నీకు. నువ్వు చెప్పిండేది మమ్మీ, నువ్వు దానికి వాడితే నేను దీనికి వాడినా. పోలా అదిరిపోలా. అసలు తెలుసా సంవత్సరంకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఎక్కువ చేసుకుంటావు కదా, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అప్ప అసలు వీడియోస్. కాదు మమ్మీ, నాకు డౌట్, మీ చిన్నప్పుడు మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ? అయ్యో బాగా చేసుకుంటారా ఛాయ, ఇప్పుడే మీరు సెలబ్రేషన్ అంటే ఏది కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారు. మా రోజులు వేరు ఛాయ. అసలు గ్రీటింగ్ కార్డ్స్ అని చెప్పి అప్పుడు ఇంత పెద్ద షీట్ వస్తుండే, మనకి ఇష్టమైన హీరోస్ హీరోయిన్స్ బొమ్మలు ఉంటాయి, దాంట్లో నచ్చుకోకుంటే ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ మేము తెచ్చుకునేది ఒక షీటు 2 రూపీస్ తెచ్చుకునేది, కట్ చేసుకునేది, దాని వెనకలో నైట్ అంతా కూర్చునేది, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇయర్లు వేసేది, బ్యాక్ ఫ్రమ్ టు అని చెప్పి వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేసేది అనమాట. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళకి దానిలో మంచి ఫోటో ఉంటుంది కదా, అది ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు ఎట్లా మీకైతే ఇప్పుడు 5 స్టార్లు, అప్పుడు మాకంతా ఆశా చాక్లెట్లు, నెక్స్ట్ మహాలాక్ట్ అని చెప్పి న్యూట్రిన్ చాక్లెట్స్ వస్తాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. అవి ఒక ప్యాకెట్ తీపించుకునేవాళ్ళం. ఇంకా న్యూ ఇయర్ అంటే మెయిన్ థింగ్ ఏంటి, పిల్లలు కదా అప్పుడు కొత్త డ్రెస్, ఆ కొత్త డ్రెస్ తీసుకునేది, ఎప్పుడు వేసుకుంటామా అని చెప్పి ఎదురు చూసేది అనమాట. పొద్దున్నే న్యూ ఇయర్ పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఆ డ్రెస్ వేసుకునేది, పోయేది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. అప్పుడు 100 రూపాయలది చిన్నది కుక్కపిల్ల బ్యాగ్ వస్తుంది ఇట్లా, ఇంత పొడుగు, ఆ దాంట్లో గ్రీటింగ్స్ పెట్టుకునేది, పోయేది ఒక ఫ్రెండ్ పోయి ఇచ్చేస్తే ఆ ఫ్రెండ్ రెడీ అవుతుంది అనమాట. ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్ ఇంటికి, ఇట్లా అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యేవాళ్ళం. అయ్యి మధ్యాహ్నం వరకు టైం పడుతుంది అందరిలో పోయి ఇప్పించుకునేసరికి. సో అప్పుడు అందరూ కూర్చొని ఎవరికైనా చాక్లెట్లు వచ్చినాయని చెప్పి కౌంట్ చేసుకుంటా అంటే, అయినా ఆ రోజులు మళ్ళీ రావచ్చు. చాలా బాగుండేది అసలు. మీకేంది అసలు సెలబ్రేషన్ అంటే ఏదో ఎప్పుడు కేక్, రెస్టారెంట్లు, పార్టీలు ఇట్లా, అప్పుడు చాలా బాగుండేది, అవే బాగుంటుండే. 90s వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఎంత బాగుంటుండే కదా ఆ రోజులు కదా, ఎంత బాగా గ్రీటింగ్స్ అన్నీ పెట్టిస్తాంటివి. ఇప్పుడు పాపం పిల్లలకు చూద్దామన్నా కూడా గ్రీటింగ్ కార్డ్స్ లేవు కదా. ఇప్పుడు ఏదో పెద్దవి ఉండొచ్చు గ్రీటింగ్ కార్డ్స్, ఇట్లా ఓపెన్ చేసి మ్యూజిక్ వచ్చేటివి అట్లాంటివి, కానీ హీరోస్ హీరోయిన్స్ ఫ్లవర్స్ ఇలాంటివి లేవు కదా అసలు. చాలా బాగుండేది. ఇంకొకటి, ఇప్పుడు పిల్లలంతా మీరు మొబైల్స్ టీవీస్ దీనికి అడిక్ట్ అయిపోయినారు. మాకు అప్పుడు మొబైల్స్ లేవు, టీవీలు కూడా తక్కువే. ఎప్పుడు బయట పోయి ఆడుకునేది, టైం దొరికితే చదువుకుంటాము, లేదంటే పోయి ఆడుకుంటాం. మనకు వచ్చిన ఆటలు వీళ్ళకి ఏమొస్తాయి ఫ్రెండ్స్, అసలు ఏంటివి తెలియదు. అసలు ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం తెలుసా మా చిన్నప్పుడు. అందుకే ఆ రోజులు మళ్ళీ. గుడ్ న్యూస్, డాడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తాడంట. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా పార్టీకి ఇన్వైట్ చేయండి, సరేనా? ఓకే మమ్మీ. ఎస్పెషల్లీ చేయండి మీ ఫ్రెండ్స్ ని, ఎందుకంటే నీ బర్త్డేకి పార్టీ అడిగాడంటే కదా, ఈ 30% పార్టీ ఇస్తున్నాం కదా, సరిపోతుంది. సరే మమ్మీ, ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తా. బాగుంటుంది కదా, అలాగే మీరు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తో. అదే శిశు, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రెడీగా ఉంటా. అలానే మా ఫ్రెండ్స్ వస్తారు కదా, అంటే మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారులే. మా ఫ్రెండ్స్ మేమంతా అయితే గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ నేను వేసుకుంటాం. పింక్ రెడ్డా? సరే నీ ఇష్టం. తలుచుకుంటా. మా ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కదా, అందుకనే కేక్ ఫస్ట్ ఇవ్వాలి మా ఫ్రెండ్స్ కే. సర్లేమ్మా, మీ కేక్ లో ఫస్ట్ ఉండండి, మేము తినే దాంట్లో ఫస్ట్ ఉంటాం, అంటే భోజనాలు దాంట్లో. డాన్స్ వేసి సింగింగ్, అవును బాగా ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ తో. ఓపెన్ చేయి, మీ ఫ్రెండ్స్ ని మాకు పరిచయం చేయి, మా ఫ్రెండ్స్ ని నీకు పరిచయం చేస్తా, ఓకేనా? ఓకే. బాబా పార్టీ అన్నో లేదు, ఎంత సంతోషమో పిల్లలకి. అవును
అవును చూసు ఈరోజు నైట్ అంటే ఇంకా బాగుండేది. అవును మా ఫ్రెండ్స్ తో కలిసి సింగింగ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, డాన్స్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు చూసు. ఆ రోజు అంతా మంది అయిపోతుంది. ఏమనుకుంటే మళ్ళీ ఆ రోజు మనకి జాలీ జాలీ. అబ్బా ఏం ఆనందం, ఏం మురిసిపోతారు. మిగతా టైంలో అమ్మ ఏదని చెప్తే పదం కూడా పలకరు, కానీ ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. అబ్బా అబ్బా ఏదైతే ఏం లేదు, మీరు హ్యాపీ కదా. మీరు హ్యాపీ అయితే మా పేరెంట్స్ ఇంకా హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విత్ షేర్ లో తీసుకోండి. డోంట్ ఫర్గెట్